అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. 2 రోజుల పాటు సాగిన అంతర్జాతీయ క్రైస్తవ సమావేశాలు ముగిసినట్లు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్యామ్ పాల్ తెలిపారు. మండపేట పెద్ద కాలువ వంతెన వద్ద ఉన్న యేసుక్రీస్తు మహిమ ఆవరణం చర్చిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే సంవత్సరంలో చేసే పలు సేవా కార్యక్రమాలు, రిపబ్లిక్ డే, యాంటీ సూసైడ్ డే, యూత్ డే వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనే కార్యాచరణ గురించి చర్చించారు. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ సెక్రటరీ సంగీత పాల్ మాట్లాడుతూ ఎన్సీసీలో తను భాగస్వామి కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, అంతేకాకుండా ఈ సంస్థ ద్వారా అనేక మంది నిరుపేదలకు సహాయం అందించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేసేందుకు కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. అలాగే మండపేటలోని యేసుక్రీస్తు మహిమ ఆవరణం చర్చి వద్ద ప్రార్థనా సహాయం కొరకు 24 గంటలు తాను అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జార్ఖండ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజు సాల్మాన్, వైస్ ప్రెసిడెంట్ బ్రైచి బ్యూలా, బత్తుల ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమయంలో ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశం నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ది ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగింది. మరి అనేక రాష్ట్రాల నుంచి రిపోర్ట్స్, అనేక రాష్ట్రాల ప్రతినిధులు, నాయకులు వచ్చారు నిన్నటి దినాన. ఈ రోజున మేము జరిగించిన కార్యక్రమాల్లో ముఖ్యంగా 2025 సంవత్సరంలో ఎన్సీసీ, ఈ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏ విధంగా ముందుకు సాగిపోతుందనే ప్రణాళికలను ఏర్పరిచాము. మరి 2025 అనే దానికి ముఖ్య క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమేమి అంశాలు ఉన్నాయి, ఉదాహరణకి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, యూత్, నేషనల్ యూత్ డే, మరి యాంటీ సూసైడ్ డే, ఇటువంటివన్నీ ప్రజలకు ఉపయోగపడే దినాలను పురస్కరించుకొని అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకురావాలనే మంచి నిర్ణయం పవర్ పాయింట్ ద్వారా మా నాయకులు ప్రజెంట్ చేశారు. తర్వాత ఈ ప్రాంతంలో ఇక్కడ నేషనల్ సెక్రటరీ, జాతీయ కార్యదర్శిగా సంగీత పాల్ మేడం ని మేము ప్రకటించాము. చాలా కాలం నుంచి అనేక ప్రాంతాలు, మణిపూర్, మరి ఢిల్లీ, గోవా, తెలంగాణ ప్రాంతాల్లో మాతో సంచరించారు. మా బృందంలో భాగంగా సంగీత పాల్ గారు కూడా మాట్లాడుతూ ఈ యొక్క సమయంలో రానున్న దినాల్లో 2025లో ఎటువంటి విషయాలు క్రైస్తవ సమాజానికి అవసరమైన కానీ వారు ప్రార్థన మరియు భౌతికంగా కూడా అక్కడ ఉండి వారికి సహాయం చేస్తారని ప్రకటించారు. ఈ విధంగా మరి ఈ ప్రాంతంలో డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరియు పరిసర ప్రాంతాల్లో ఎన్సీసీ ద్వారా మరి మత సామరస్యము, శాంతి, సమాధానం, ప్రార్థన, ప్రజలకు మరి ఇక్కడ ప్రాంతానికి క్షేమం రావాలని. राजू नेशनल क्रिश्चियन काउंसिल झारखंड स्टेट का महासचिव हूँ और हमारे बीच में नेशनल क्रिश्चियन काउंसिल का जो झारखंड में जो काम हुआ है उसके विषय में हम लोगों ने पूरा मीटिंग में बातचीत किया है और अभी आने वाला दिन में जो कुछ करना है उसके विषय में विस्तार पूर्वक हम लोगों ने विचार किया है. पिछले दिनों का जो भी हमारे कार्यक्रम रहा उसके बारे में बातचीत हुआ है. आने वाले दिनों में हमारे समाज के साथ जितने हमारे डिफरेंट लीडर्स हैं, जो दूसरे दल से है, दूसरे भाषा है, जाति है, समाज है, समन्वय बनाने के लिए सबके साथ में कैसे कोऑर्डिनेट करें, कैसे मिल के काम करें ताकि हमारे देश में, हमारे समाज में शांति स्थापित हो और उसके साथ साथ हमारा जो प्रगति है, जो विकास है, उसके विषय में भी चर्चा की गई है कि मसीह समाज को और सबके साथ कैसे जुड़ करके काम करना है. और साथ ही साथ अगर कोई समस्याएं हमारे मसीह समाज के ऊपर आती है उसके विषय में हम मिल करके, हमारे जो राष्ट्र के लोग हैं और जो हमारे स्टेट के जो लीडर्स हैं उनके साथ मिल करके इस पर हमारा वार्ता विचार होगा ताकि आने वाले दिनों में सब मिल करके एक समृद्ध और शांति और एक अच्छा देश का विकास में झारखंड का अपना स्थान रहे और झारखंड उसमें काम करके एक अव्वल स्थान में बन सके. धन्यवाद. एनसीसी తరపున ఈ పని చేయడానికి, సేవ చేయడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఫౌండర్ అండ్ మరి ప్రెసిడెంట్ శ్యామ్ పాల్ గారు ఎంతగానో ప్రోత్సహిస్తూ మరి దేవుని పని వేయడం, సర్వీస్ మోటోతో కలిసి అందరం పనిచేద్దామని చెప్పేసి మరి మాకు తెలియచేసినప్పుడు దాంట్లో మేము కూడా ఒక మెంబర్గా, నేషనల్ సెక్రటరీగా ఈ యొక్క పనులు చేయడానికి నేను కూడా దేవుని సేవలో పాత్రగా వాడబడాలని నేను దానికి అంగీకరించాను. అయితే ఇంతవరకు మాట్లాడిన రీతిగా మరి నాకు క్రైస్తవులని కాదు కానీ మన సమాజం, మన దేశం, మన యొక్క నేషన్లో ఎవరికి ఏది కలిగినా కూడా మరి అన్నింటిలో ముందుండి మనకు చేతనైన సహాయం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే గత 35 సంవత్సరాల నుంచి దేవుని యొక్క సేవలో మరి మాకు కుల మతాలతో, భేదాలతో పట్టింపులు ఏమీ లేవు. కానీ కేవలం సమాజం, దేవుడు మనకేం చెప్పాడంటే దేవుడు పరిచర్య చేయడానికి లోకంలోకి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు గారు. అలాగే మనం కూడా ఆయన పోలి మనం అనేకులకు సహాయ సహకారాలు అందించి ఒక మంచి పని చేయడానికి మరి పూనుకుని గత కాలం నుంచి కూడా అనేక మంది కుష్ఠరోగులు కానివ్వండి, విధవరాండ్రు కానివ్వండి, సంఘ పరిచర్య కానివ్వండి, అనేకమైన కార్యక్రమాలు చేయడానికి ప్రభు మరి మాకు అనుగ్రహించారు. అయితే దానిలో మీరు అనుకోవచ్చు ఇందులో కులం కానీ, మతం కానీ,
ఏ భేదము లేదు. ప్రతి ఒక్కరు కూడా అందరూ సమాన భావంతో, అందరికీ కూడా సమైక్యతతో, అందరికీ కూడా మరి మా యొక్క సహాయాన్ని అందిస్తూ, మరి దేవుని యొక్క మనసు మేము కూడా కలిగి ఉన్నాం. మేము కూడా అనేకులకు ఉపయోగపడతాము.